జీవితాంతం కూడా పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతం కోసమే పనిచేస్తా, ప్రజల తరపునే పోరాడతా. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతం గెలుస్తుంది. ఆ గెలిచేందుకు ఒక సైనికుడిగా పనిచేస్తుంది, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఇప్పుడు ఇంకా నా యొక్క బాధ్యత పెరిగింది, ఎందుకంటే ఆయన నమ్మి నాకు ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం ఇచ్చారు కాబట్టి బాధ్యత పెరిగింది. దాని ఇంకా తీసుకెళ్తాను, ఇంకా కష్టించి పనిచేసే అవకాశం. మీరు ఇందాక మాట్లాడితే 7-8 ఏళ్ల నుంచి నేను పార్టీ కోసం పనిచేస్తున్నా అన్నారు కదా. అప్పుడే ఆవిర్భవించిన కొత్త పార్టీ 7-8 ఏళ్లుగా ఎప్పుడు అధికారంలోకి వస్తామో రామో అనేది తెలియదు. అయినా కూడా పార్టీని ఇన్నేళ్ల నుంచి పార్టీ కోసం కష్టపడ్డారు అని అంటే పార్టీ పట్ల మీరు ఇంత ఆకర్షితులు అవడానికి కారణం ఏందన్న? అదే చెప్తున్నా. ఇప్పుడు ప్రజలకి మంచి ఏ రాజకీయ పార్టీ నాయకుడైనా ఇప్పుడు కరప్టెడ్ అయిన రాజకీయ పార్టీ నాయకులు కూడా నేను చెప్తాను. ఇప్పుడు అందరూ అవినీతి పరుల నాయకులు కూడా పాపం వాళ్ళు వచ్చిన ఫస్ట్ స్టేజ్లో ప్రజలకు మంచి చేయాలనే వస్తారు. సరే ఈ సిస్టంలో చిక్కుకుపోయో లేకపోతే గెలుపు కోసం అట్లా చేస్తుంటారు. ప్రజలకు మంచి చేయాలనే ఒక ఉద్దేశంతో పార్టీలోకి వచ్చాను. ఆయన కష్టాలు పడి, పవన్ కళ్యాణ్ గారు కూడా కష్టాలు పడి పార్టీని నడిపిస్తూ ఉన్నారు. ఒక మంచి నాయకత్వం తీసుకురావాలి, మాలాంటి ఉంది. నేను ఖచ్చితంగా లిటరల్లీ కన్నీళ్ళ నీళ్ళు పెట్టుకుని నామినేషన్ పెట్టుకున్నప్పుడు మాలాంటి వాళ్ళకి నేను 9 సంవత్సరాల ముందు 8 సంవత్సరాలు మేము గెస్ట్ చేయగలను పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని. ఈరోజు ఆ నాయకత్వాన్ని మేము గెస్ట్ చేసినాం కాబట్టి ఈరోజు మేము మాలాంటి వాళ్ళే ఖచ్చితంగా సమాజం పేరు చెప్పగానే ఎమోషనల్ అవుతున్నారు. ఎందుకంటే ఖచ్చితంగా ఎమోషనల్ అవుతుంది, ఎందుకంటే ఆయన సమాజానికి చేసే సేవ లాంటిది. నాకు తెలుసు ఆయన సొంత ఇంట్లో ఎఫ్డీని అంటే ఏదైతే వాళ్ళ పిల్లల పేరు మీద చేసిన ఎఫ్డీలను అమ్మి కూడా మంగళగిరి ఆఫీస్ కట్టారు. ఆయన ఆర్థికంగా, సామాజికంగా, ఫ్యామిలీ పరంగా అన్ని నష్టపోతూ రాజకీయ పార్టీ నడుపుతున్నారు. రాజకీయ పార్టీని నడిపితే ఎంత కష్టమో జర్నలిస్టు కొన్నా మీకు నేను చెప్పాల్సిన అవసరం లేదు. చాలా ఇబ్బందులు, సామాజిక అన్నీ ఉంటాయి. అలా నడుపుకుంటూ కూడా మాలాంటి ప్రొటెక్ట్ చేసుకుంటాను. ఈరోజు చాలామంది ఆయన మీద అవహేళనలు చేస్తారు, అమ్ముడు పోయిన అంటున్నారు, చేస్తారంటారు. ఆయనకు అమ్ముడు పోవాల్సిన అవసరం ఉంది. ఒక్క అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటే సంవత్సరానికి 50 కోట్ల రూపాయలు ఇస్తారు. ఈరోజు చెప్తా ఉంటారు తెలంగాణలో ఎందుకు ఫాస్ట్గా వెళ్ళాడు పవన్ కళ్యాణ్, అందరూ సూచనలు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు నాలాంటి వాడు ఉన్నాడు, ఇందాక మీరు మాట చెప్పారు మీ మీద దాడి చేస్తే ఎవడో చూస్తున్నాను. ఆయనకు అవగాహన ఉంటుంది ఎంత స్లోగా వెళ్ళాలి, మన వాళ్ళని కాపాడుకోవడానికి మనం ఏ విధంగా వెళ్ళాలి, నేను ప్రొటెక్ట్ చేసే పరిస్థితిలో ఉండాలి. అందుకనే తెలంగాణలో కొంచెం ప్రయాణం నెమ్మదిగా ఉంటుంది. సో ఇవన్నీ తెల్లకొని మాట్లాడుతూ ఉంటారు. అందుకే ఆయన మేము దగ్గర చూసిన వ్యక్తిగా చెప్తూ ఉంటాం కదా. ఆయన అనేక ఇబ్బందులు పడుకుంటూ ఈరోజు పార్టీని నడుపుతూ ఉన్నారు. ఖచ్చితంగా ఒక బలమైన శక్తిగా తెలుగు రాష్ట్రాలు ఎదిగిద్ది. ఒక సామాజిక రాజకీయ విప్లవాన్ని మాత్రాన్ని అరవింద్ కేజ్రీవాల్ ఏవైతే ఢిల్లీ, పంజాబ్ ఆ రాష్ట్రాల్లో తీసుకురాగలిగారో అటువంటి విప్లవాన్ని మాత్రం తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ గారు తేబోతున్నారు. టీడీపీ తోటి జనసేన అలయన్స్ అవ్వడానికి జనసేన పార్టీ ఎన్ని వేల కోట్లకు ప్యాకేజ్ అమ్ముడు పోయింది. ఇప్పుడు అదే చెప్తా ఉన్నా కదా, నేను వేల కోట్లకు అమ్ముడు పోవాల్సిన అవసరం పవన్ కళ్యాణ్ గారికి అసలే. మీ ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి కదా. విమర్శించి పవన్ కళ్యాణ్ గారిని విమర్శించాలంటే ఏమీ ఉండదు. 2 పాయింట్లు. గత 9 సంవత్సరాల నుంచి ఇన్ని 10 సంవత్సరాల నుంచి ఇన్ని అది అయిపోయింది అనమాట. ఒకటి ఆయన పెళ్లిళ్ళ గురించి మాట్లాడతారు, ఇంకోటి ప్యాకేజ్ స్టార్ అంటారు. నిజంగా ప్యాకేజ్ స్టార్ డబ్బులు తీసుకున్నాను నిరూపించమని చెప్పండి. ఒక్క వ్యక్తి అనిపించమని చెప్పండి. నేను పవన్ కళ్యాణ్ గారికి ఇదిగోండి 10 కోట్లు ఇచ్చా, లేకపోతే పవన్ కళ్యాణ్ ఒక 5 కోట్లు అడిగింది. ఒక్క వ్యక్తిని, ఇప్పుడు కాదు ఆయన 30 సంవత్సరాల సినీ కెరీర్లో అయినా ఒక్కళ్ళు మోసం చేసినట్టు, ₹1 తిన్నట్టు, లేకపోతే ₹1 వేరే దగ్గర తీసుకుని అబద్ధం చేసినట్టు చెప్పండి. ఒకటేంటంటే నేను అదే అంటున్నా, ఈ తెలుగు ప్రజలు డెప్త్గా ఆలోచించిన సందర్భం ఉంది. విజయశాంతి గారు పార్టీ పెట్టారు, ఈటల రాజేంద్ర గారు పెడదాం అనుకున్నారు, లేకపోతే దేవేంద్ర గౌడ్ గారు పార్టీ పెట్టారు, చిరంజీవి గారు పార్టీ పెట్టారు, ఇట్లా చాలా పార్టీలు పెట్టారు. మూడో ప్రత్యామ్నాయం ఒక బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన పార్టీలు ఎందుకు రాలేకపోతున్నాయి ఒకసారి ఆలోచించాలి. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు బీసీ సామాజిక వర్గానికి, కాపు బలిజ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి. మూడో ప్రత్యామ్నాయం ఒక 2-3 కుటుంబాలు, 2-3 కులాలు తప్ప మూడో వ్యక్తి. ఈరోజు చూడండి ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కానీ తెలంగాణ చరిత్రలో కానీ ఏ వర్గాల వారు ఏ కుటుంబాలు పరిపాలన చేస్తే మనకు అర్థమవుతుంది. సో ఒక్క పవన్ కళ్యాణ్ గారికి మళ్ళీ ఈరోజు అవకాశం ఉంది ఒక ప్రాంతీయ పార్టీగా. ఈ అవకాశాన్ని నాశనం చేయడానికి ఈరోజు పెట్టుబడిదారు మీడియా, కులహంకార మీడియా ఇవన్నీ కూడా ప్రచారం చేస్తూ ఉంటారు. కాకపోతే అవన్నీ దాటుకుని పవన్ కళ్యాణ్ గారు లోపలికి వెళ్ళిపోయారు. వీటన్నిటికీ సమాధానం కూడా 2024 ఎలక్షన్ తర్వాత మీకు దొరుకుతాం. జనసేన పార్టీకి లేదా మీడియా? ఒకటేమంటున్నాంటే ఆయన ఇప్పుడు రాజకీయ పార్టీ పెట్టిన సంపాదించుకోవడానికి కాదు కదండి. ఆయన ఒక ఎయిమ్తో పెట్టారు, రేపొద్దున అధికారంలో రావాలి, ప్రజలకు మంచి చేయాలని పెట్టారు. ఆ ఎంకేలు చూస్తారా, ఈ 10 పరక్కేలు చూస్తారా? అది ఒక సెన్స్లెస్ కామెంట్. అసలు అన్ని పార్టీలన్నా ఆవిర్భవించినప్పుడు మేము రాష్ట్ర ప్రజలకు సర్వత్రా న్యాయం చేయాలనే వస్తున్నామని మాట్లాడతారు. తర్వాత వచ్చిన తర్వాత అవినీతి ఆరోపణలు, అనేకమైన ఆరోపణలతోటి పార్టీలు ముందుకు పోతాయి. ఏంటి జనసేన పార్టీకి వేరే పార్టీకి ఏంది వ్యత్యాసం అంటే ఏం చెప్తారు? పరిస్థితులు ఉండవు. మా పార్టీలో మీరు ప్రభుత్వంలో వదిలేయండి, పార్టీలో తప్పు చేస్తేనే మా పవన్ కళ్యాణ్ గారు ఎట్టి పరిస్థితుల్లో టోలరేట్ చేయడు. సో ఖచ్చితంగా ఆయన మార్క్ కనిపిస్తుంది. సరే ఒక జనరేషన్ తర్వాత మారితే మారవచ్చు. ఇప్పుడు
ఒక జనరేషన్ అద్వానీ గారి జనరేషన్, వాజ్పేయి గారి జనరేషన్ ఉన్నప్పుడు ఆ మూల సిద్ధాంతం ఒకటి ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారి జనరేషన్ తర్వాత పార్టీ ఎట్లా ట్రావెల్ అప్పుడు ఏమైనా మారొచ్చు, కానీ పవన్ కళ్యాణ్ గారి జనరేషన్ పార్టీ ఉన్నంత కాలం కూడా ఆయన విషయంలో తప్పు జరగదు, ప్రభుత్వంలో అవినీతి జరగదు, ఆయన అదే విధమైన ఒక ముద్రను అయితే చూపించగలరు. ఎందుకు చెప్తా ఉన్నంటే ఆయన చూసిన వ్యక్తుల దగ్గర నుంచి ఏ రోజన్నా మన రేణు దేశాయ్ గారు కూడా కామెంట్ చేస్తున్నారు, నా వైవాహిక సంబంధాన్ని పక్కన పెట్టవచ్చు కానీ పవన్ కళ్యాణ్ గారు డబ్బు మనిషి కాదు, పవన్ కళ్యాణ్ గారు డబ్బుకి ఆశపడే మనిషి కాదు, ఆయన రూపాయి తీసి బయట పెట్టే తప్పు. సో ఆయన సొంత డబ్బులే ప్రజలకు ఖర్చు పెడతారు. ఆయనకి ఎంత వస్తుంది మాకు తెలుసు, ఒక 40 కోట్లు 30 కోట్లు 20 కోట్లు వస్తే అవి తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ పంచుతారు, మళ్ళీ అప్పే ఉంటుంది. సో అట్లా చేసే మనిషి ఆయన సొంత డబ్బు ఖర్చు పెట్టి ఎందుకు మరి ఉన్న పైసలన్నీ కూడా ప్రజలకు దానం చేసి అప్పు అవ్వాల్సిన అవసరం పవన్ ప్రజల కళ్యాణ్ మంచి ఆయన చూసిండు, కల్లారా చూసిండు. మనం రోజు చూస్తూ ఉంటాం అనమాట. 16-17 సంవత్సరాల వయసులో అమ్మాయిలకు పెళ్లిళ్ళు చేస్తున్నారు ఊళ్ళలో. ముసలోళ్ళు పరిస్థితుల్లో చనిపోయే పరిస్థితిలో ఉన్నారు. ఇంట్లో ఆడబిడ్డకు పెళ్లి చేయాలంటే మన ఊళ్ళలో పొలం అమ్ముకోవాలి, ఇంట్లో ఒక పిల్లోడికి ఇంజనీరింగ్ చేయాలంటే ఒప్పుకోవాలి. చాలా మంది నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకుంటా ఉన్నారు. ఇవన్నీ చూసినప్పుడు అవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు కల్లారా చూశారు.